హైడ్రా కమిషనర్ రంగనాథ్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయనను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో ఐజీ స్థాయి వ్యక్తిని నియమించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. వరుసగా కోర్టు ఉల్లంఘనలకు పాల్పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురికాకుండా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. జీవో 99 ద్వారా 2024 జూలై 19న హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను నియమించారు. తొలి దశలో హైడ్రా చేస్తోన్న కార్యక్రమాలకు హీరో ఇమేజ్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రంగనాథ్కు ఫుల్ క్రేజ్ వచ్చింది. తర్వాత దశలో హైడ్రా తీరుపై ప్రజలు అటు కోర్టులు తీవ్రంగా తప్పుబట్టాయి. మొదట్లో దూకుడుగా వ్యవహరించిన హైడ్రా ఆ తర్వాత ఆచీతూచీ ముందుకు వెళ్లింది. ప్రతి విషయాన్ని చిన్నగా పరిశీలించి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లి పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 3,500 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్టు అధికారులు చెప్తున్నారు. దీని మార్కెట్ విలువ 1,50,000 కోట్లు ఉంటుందని అంచనా. హైడ్రా వల్ల దాదాపుగా 45 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు సైతం పరిష్కారం చూపించింది హైడ్రా. అయితే కొంతమంది హైడ్రా సిబ్బంది కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారం ఇవ్వడంతో కమిషనర్ కూల్చివేతలు చేపట్టారు. వీటిపైన హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి వివాదాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యంగా హైడ్రా పేదల జోలికి మాత్రమే వెళ్తుందని, పెద్దల జోలికి వెళ్లట్లేదని ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే వాసవి, ప్రణీత్ తదితర బడా సంస్థలు కబ్జాలకు పాల్పడినట్లు ప్రత్యక్ష ఆధారాలున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు హైడ్రా. బతుకమ్మ కుంట వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి అక్కడ పార్కుని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైకోర్టు సీరియస్ అవ్వడంతో వాటిని తొలగించారు. ఇటీవల ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ వ్యవహారాల్లో కూడా హైకోర్టు సీరియస్ అయింది. ఇలా దాదాపు 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఇటీవల లోతుకుంటలోని శాంతారాం బిల్డర్స్ వ్యవహారంలో కోర్టు చాలా సీరియస్ అయ్యింది. ఇంకోసారి ఆ పరిసర ప్రాంతాలకు వెళ్తే ఆర్మీ అధికారులకు చెప్పి అదుపులోకి తీసుకోమని చెప్పాల్సి ఉంటుందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించింది హైకోర్టు. ఒక్క శాంతారాం బిల్డర్స్ వివాదంలో 3 సార్లు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు కమిషనర్ రంగనాథ్. కోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశాలు ఇచ్చారు. కోర్టుకు వెళ్లి క్షమాపణ చెప్పిన రంగనాథ్పై హైకోర్టు సీరియస్ గానే స్పందించింది. ఒక అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఏ విధంగా ఉంటాయి అంటూ ప్రశ్నించింది. తక్షణమే హైడ్రా కమిషనర్ గా రంగనాథంని తొలగించి ఆ స్థాయిలో ఐజీ స్థాయి అధికారుల్ని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది హైకోర్టు. హైకోర్టు తాజా ఆదేశాలు హైడ్రాకు అసన్నిపాతంలా మారాయనటంలో సందేహం లేదు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ట్రాన్స్ఫర్ ఆదేశాలతో హైడ్రా ఇకపై దూకుడుగా వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. తొలినాళ్లలో ప్రజల నుంచి జేజేలు పలికించుకున్న హైడ్రా క్రమంగా వివాదాల్లోకి, కోర్టు ధిక్కార స్వరంతో నామమాత్రంగా మారిపోయే స్థితికి చేరుకోనుంది.